వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఎడిటర్స్ టైం. నేను విజయ్. నిన్న అసెంబ్లీ సమావేశాలు సుదీర్ఘంగా కొనసాగాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు అర్ధరాత్రి దాటాక సుమారు 2 గంటల వరకు సభ కొనసాగిందంటే అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఏ రేంజ్లో ఉన్నాయో మనం ఊహించుకోవచ్చు. ఇక సీఎంలు డిప్యూటీ సీఎంల ప్రసంగం కావచ్చు, కోమటిరెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డిగా నిన్న కొంత ఉదయం సాగినటువంటి చర్చ కావచ్చు, ఆ తర్వాత సీతక్క వర్సెస్ కౌశిక్ రెడ్డిగా కూడా కొంత మాటల యుద్ధం జరిగింది. బడ్జెట్ నిధులు, విద్యుత్ రంగంపై హాట్ గా అయితే చర్చలు జరిగాయి. ఇక ఇవాళ 19 అంశాలపై చర్చ జరగనుంది. మళ్ళీ ఈ రోజు అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత నిన్నటిలాగానే ఈ రోజు కూడా ఏదైతే సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా కొనసాగబోతున్నాయనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. ఆ విధంగానే సభ కూడా హాట్ గా ఉందని చెప్పుకోవాలి. ఇక దీంతో పాటు మరిన్ని అంశాల గురించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ అరవింద్ గారు. మార్నింగ్ విజయ్. సో అరవింద్ గారు, ఎలా చూస్తారండి? నిన్న సభ దాదాపు రాత్రి అంటే అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు కొనసాగింది. అంటే సభలో అటు అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఎవరి వర్షన్స్ వాళ్ళు బలంగా వినిపించుకున్నారు. సో మొత్తంగా నేను సభ గురించి ఏం చెప్తారు? ఇక్కడ సభకి సంబంధించినటువంటి అంశాల విషయానికి వస్తే, జనరల్గా శాసనసభ రిపోర్ట్ చాలా కాలం నుంచి రిపోర్ట్ చేస్తున్నటువంటి అలాంటి వాళ్ళకు ఒక కీలకమైన అంశం కనిపిస్తుంది. జనరల్గా బడ్జెట్ ప్రసంగానికి తోడు అనుబంధ పద్ధతులని సభలో ప్రవేశపెట్టడం, అనుబంధ పద్ధతులపై చర్చ జరగటం, దాంట్లో కోత తీర్మానాలు కానీ, అమెండ్మెంట్స్ కానీ, సవరణ తీర్మానాలు కానీ ప్రతిపక్షం ప్రతిపాదించటం, దానిపైన చర్చ జరగటం, దానిపైన ఓటింగ్ జరగటం. ఓటింగ్ కూడా డైరెక్ట్ ఓటింగ్ కానీ, మూజువాణి పద్ధతిలో ఓటింగ్ కానీ, మూజువాణి పద్ధతి అంటే వాయిస్ ఓట్ అన్నమాట జరగటం అనేది ఒక పద్ధతి. ఆ పద్ధతి మర్చిపోయాము అనుకున్నప్పుడు అనుబంధ పద్ధతుల మీద ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరగటం నిన్న శాసనసభలో కనిపించింది. ఇది ఒక పాజిటివ్ ఇండికేషన్ గానే చూడాలి. సభా వ్యవహారాల్లోకి వచ్చేసరికి ఏంటంటే, బడ్జెట్ అనేది ప్రధాన పద్ధతి అయితే దానికి ఉండేటటువంటి అనుబంధ పద్ధతులు, శాఖల వారీగా ఉండేటటువంటి పద్ధతులు, ఆ పద్ధతులని సంబంధిత మంత్రులు ప్రవేశపెట్టడం, లేదా సంబంధిత అంటే ముఖ్యమంత్రి దగ్గర ఉండేటటువంటి శాఖలకు సంబంధించినవి అయితే దానిని ముఖ్యమంత్రి తరఫున మరొకళ్ళు ప్రవేశపెట్టడం, ఈ రకమైనటువంటి పద్ధతి సభా సాంప్రదాయంలో ఉంటుంది. ఉన్నప్పుడు బడ్జెట్లో పద్ధతులకి సంబంధించినటువంటి సుదీర్ఘ చర్చ జరగటం చాలా కాలం తర్వాత చూస్తున్నాం. అదే సందర్భంలో వాగ్వివాదం లేకుండా సభలు జరగట్లేదు అనేది ఎంత వాస్తవమో, వాగ్వివాదం కూడా అంత బలంగా స్థాయిలో జరిగింది. అది సభ పద్ధతులకు సంబంధించిన అంశంలోనే కాకుండా రాజకీయపరమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాకకి సంబంధించినటువంటి విమర్శలు, దాంతోపాటు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి వేసినటువంటి గతంలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ మీద వేసినటువంటి జ్యుడిషియల్ కమిషన్కి వేసినటువంటి గతంలో ఉన్న చైర్మన్ చుట్టూ తిరిగినటువంటి విమర్శలు, వీటన్నిటినీ కూడా ఒక హీట్ వాతావరణం అయితే కనిపించింది. మంత్రుల మధ్య ఖచ్చితంగా ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. సహజంగానే అంటే సభలో జరగాల్సినటువంటి పద్ధతుల మీద డిస్కషన్ కంటే కూడా రాజకీయపరమైనటువంటి అంశాల మీద ఎక్కువ డిస్కషన్ జరిగిందనే అభిప్రాయం కూడా వచ్చింది. కానీ మొత్తం మీద ఒక సభలో జరిగినటువంటి పద్ధతుల మీద చర్చ అనేటటువంటి ఒక సానుకూల అంశం ఖచ్చితంగా మాట్లాడాలి. అదే సందర్భంలో ఈరోజు 19 పద్ధతుల మీద చర్చ జరగబోతుంది. 19 పద్ధతులకు సంబంధించినటువంటి చర్చలో కూడా ఇదే రకమైనటువంటి భావం ఉండేటటువంటి అవకాశం ఉంది, ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అదే సందర్భంలో రెగ్యులేటరీ కమిషన్కి సంబంధించినటువంటి జ్యుడిషియల్ కమిషన్కి సంబంధించినటువంటి విద్యుత్ జ్యుడిషియల్ కమిషన్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశం చుట్టూ కూడా చాలా చర్చ జరిగింది. అసలు వేసినటువంటి కమిషన్కే చట్టబద్ధత లేదు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలని ప్రశ్నించే అవకాశం కానీ అర్హత కానీ లేదు రాష్ట్ర ప్రభుత్వానికి, కానీ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్కి కానీ లేదు అనేటటువంటి అంశాన్ని టీఆర్ఎస్ బలంగా వినిపించింది. దానికి కౌంటర్గా మీరు ఇదే ఆర్గ్యుమెంట్ తోటి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు విద్యుత్ విచారణ కమిషన్ ఏర్పాటుని చైర్మన్, ఏకసభ్య కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి జస్టిస్ ప్రెస్ మీట్ కండక్ట్ చేయటాన్ని మాత్రమే తప్పుపట్టింది అనేటటువంటి అంశాన్ని రెండో పక్క నుంచి ఒక బలమైనటువంటి వాదనగా వినిపించే క్రమంలో వచ్చినటువంటి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కూడా చూసాం. అది
అంటే జ్యుడిషియల్ కమిషన్ యొక్క చైర్మన్ యొక్క వ్యక్తిగత అంశాలని కూడా చర్చలోకి తీసుకొచ్చారు అంటూ ఒక బలమైనటువంటి కౌంటర్ అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఈ మొత్తంలో ఒకటైతే క్లియర్, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జ్యుడిషియల్ కమిషన్ గతంలో మనం మాట్లాడుకున్నట్లుగా జ్యుడిషియల్ కమిషన్కి సంబంధించినటువంటి విచారణకి ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి, మాజీ విద్యుత్ శాఖ మంత్రి హాజరు కావాల్సినటువంటి కంపల్సరీ సిచ్యువేషన్ అయితే ఉంది. కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్ ఏర్పాటు విషయంలో కొంత జాప్యం జరుగుతున్నప్పటికీ దానికి సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతోంది, ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. మేము ఎంపిక చేసి ప్రతిపాదిస్తాము అని చెప్పి ఇప్పుడు కొత్త చైర్మన్ ఏర్పడిన తర్వాత మళ్ళీ సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ ని విచారణకు పిలిస్తే ఈసారి ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. అదే చెప్పింది, హాజరు కావాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్ ని ఈ రోజు క్రియేట్ అయి ఉంది అనేది చెప్పడం ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే విచారణకి ఖచ్చితంగా కేసీఆర్ హాజరు కావాల్సిందే. విచారణ కూడా జస్టిస్ నరసింహారెడ్డి ఎక్కడి వరకు అయితే తీసుకొచ్చి వదిలేశారో అక్కడి నుంచి ప్రారంభం కావాల్సినటువంటి కంపల్సరీ సిచ్యువేషన్ ఉంది. ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా దానికి సంబంధించిన ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణకి సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియని డాక్యుమెంట్ చేశాను అని చెప్పి కూడా జస్టిస్ నరసింహారెడ్డి చెప్పారు. కాబట్టి అక్కడి నుంచి మొదలుపెట్టే క్రమంలో అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ కమిషన్కి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, వీళ్ళిద్దరికి సంబంధించిన వాంగ్మూలాలు రిజిస్టర్ చేయటం, వీళ్ళకి సంబంధించిన గతంలో జస్టిస్ నరసింహారెడ్డి ఏదైతే కమిషన్ సమక్షంలో అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోవటానికి, క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోవటానికి అవకాశం ఇస్తానని చెప్పారో ఆ పరిస్థితి కొత్త కమిషన్ ఇస్తుందా లేదా అనేటటువంటి అంశం, వీటన్నిటిలో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఆగినట్టు ఎక్కడ అంటే ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి. విచారణకు హాజరైన క్రమంలో లేవనెత్తినటువంటి అంశాలని ఖచ్చితంగా సంజాయిషి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో జరిగినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి చర్చ చూస్తున్నాం. దీనికంటే కూడా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 10 గంటలకు నిన్న ప్రారంభమైన సెషన్ ప్రారంభం అయితే దాంట్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కూడా లేకుండా డైరెక్ట్గా బడ్జెట్ పద్ధతులను తీసుకుంటే బడ్జెట్ పద్ధతుల మీద సుదీర్ఘమైనటువంటి దాదాపు రాత్రి 2 గంటల వరకు కంటిన్యూగా జరగటం అనేది కూడా ఒక రిమార్కబుల్గానే చెప్పాలి. మళ్ళీ ఈరోజు 10 గంటలకు ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈ 10 గంటలకి ప్రారంభమైన తర్వాత జరగబోయేటటువంటి చర్చ ఇదే రకమైనటువంటి వాతావరణం ఉంటుందా అనేటటువంటి పరిస్థితి కూడా ఉంది. రెండోది, గత ప్రభుత్వాన్ని తమ పాలన డిఫెండ్ చేసుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే కౌంటర్ చేయడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ బలమైనటువంటి వాదన వినిపిస్తుంది. ఈ మొత్తంలో పోలీస్ శాఖకి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే అక్బరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలు, రెండో పక్కన ఈ విద్యుత్ విచారణ కమిషన్ అంశంలో సింగరేణికి సంస్థని కూడా ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి కూనంనేని సాంబశివరావు సిపిఐ సభ్యుడు చేసినటువంటి వ్యాఖ్యలు, అసలు ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని సిబిఐకి అప్పగించాలనేటటువంటి భావాన్ని బీజేపీ వ్యక్తం చేయడం, ఇవన్నీ కలిపి ఆలోచిస్తే మాత్రం అసెంబ్లీలో ఒక సానుకూలమైనటువంటి చర్చ, అంటే రాజకీయ వాగ్వివాదాలు పక్కన పెట్టి ఆలోచిస్తే మాత్రం దీనికి సంబంధించిన అసెంబ్లీలో అధికార పక్షం మధ్య ప్రతిపక్షం మధ్య వాగ్వివాదం చోటు చేసుకుందంటే అది ఖచ్చితంగా సానుకూలమైనటువంటి అంశమే. అసలు ప్రతిపక్షాలు ఎక్కడా మాట్లాడనటువంటి, లేకపోతే ప్రతిపక్షాలు గొంతు నొక్కేటువంటి అధికార పక్షాలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఒక అసెంబ్లీలో ఇంతగా చర్చ జరగడం, అది కూడా అర్ధరాత్రి 2 గంటల వరకు వాదోపవాదాలు జరగడం అయితే ఖచ్చితంగా సానుకూలమైనటువంటి అంశమే. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ కు సంబంధించినటువంటి అంశంలో ఒక కీలకమైనటువంటి స్టెప్ ఉంటుంది. సభలో పద్దుల మీద చర్చ జరగకపోతే, అనుబంధ పద్దుల మీద చర్చ జరగకపోతే వాటిని గిలిటన్ చేస్తారు. గిలిటన్ అంటే డీమ్ టు బి గ్రాంటెడ్ అని అనుకుంటారు. ఆ రకమైనటువంటి పరిస్థితి లేకుండా ఒక పద్దు మీద, వివిధ పద్దుల మీద చర్చలు జరగటం, అనుబంధ పద్దుల మీద జరిగినటువంటి చర్చ ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఇచ్చినప్పటికీ దీనికి సంబంధించిన చర్చ రాష్ట్ర ప్రజల ముందుకు రావటం, వీటన్నిటి కూడా ఒక సానుకూలమైన పరిణామంగానే చూడాలి. సభలో పద్దులు గిలిటన్ అవ్వటం అంటే అది రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఆ సభలో సభానాయకుడి యొక్క సభలో అధికారంలో ఉన్నటువంటి పక్షం యొక్క వైఫల్యంగా చూడాలి అని
పార్లమెంటరీ వ్యవహారాల మీద రాసినటువంటి ఒక పుస్తకంలో చాలా కీలకంగా వ్యాఖ్యానించినటువంటి అంటే పార్లమెంటరీ ప్రాక్టీసెస్కి సంబంధించి కౌలన్ షెక్దర్ అని ఒక పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఆ పుస్తకంలో దీనికి సంబంధించిన ప్రస్తావన ఉంది. సభలో పద్దులు గిరిటే నవ్వటం అంటూ జరిగితే అది సభ నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంగా చూడాలి అని దానికి సంబంధించినటువంటి పుస్తక రచయిత కౌలన్ షెక్దర్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరి వ్యాఖ్యానాన్ని ప్రామాణికంగా తీసుకుంటే దీన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభల నిర్వహణకి చట్టసభలకి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్కి ప్రామాణికంగా తీసుకున్న ఈ పుస్తకంలో ఈ వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి వాటిని ఇక్కడ అప్లై చేసి చూస్తే అంటే రాజకీయపరమైనటువంటి వాగ్వివాదాలు ఉన్నప్పటికీ ఒక చర్చ అయితే జరిగింది. సభలో పద్దులు గిలిటన్ అవ్వలేదు కాబట్టి సభలో ఇప్పటి వరకు అంటే భవిష్యత్తులో ఇంకా చాలా పదవులు ఉన్నాయి కాబట్టి గిలిటన్ అయ్యే అవకాశం అయితే లేదని చెప్పలేము. ఈ ప్రధాన పదవుల మీద అంటే చర్చలు అయితే జరుగుతున్నాయో ఇది ఒక సానుకూలమైనటువంటి వాతావరణంగానే చూడాలని చెప్పక తప్పదు విజయ్. ఎస్, మరొక అంశం ఏంటంటే నిన్న కోమటిరెడ్డి మళ్ళీ కూడా ప్రస్తావించారు. ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ సభకు వచ్చి ఆయన అన్ని విషయాలపైన మంచోచ్చాడు, ఆయన అభిప్రాయాలు వ్యక్తపరిస్తే చాలా బాగుంటుంది, మా ప్రభుత్వానికి కూడా ఏదైనా సూచనలు చేస్తే బాగుంటుంది. కోమటిరెడ్డి వ్యాఖ్యల్లో నాకు ఒక ప్రధాన అంశం గమనించింది. అంటే మీకు సమాధానం చెప్పడానికి కేసీఆర్ రావాలా, మేము సరిపోతాము అనే భావాన్ని ఏదైతే బీఆర్ఎస్ లో ముఖ్యంగా హరీష్ రావు అండ్ కేటీఆర్ వినిపిస్తున్నారు, కేటీఆర్ నుంచి ఎక్కువగా వినిపిస్తోంది ఈ భావం. ఏదైతే వినిపిస్తుందో దానిని తప్పుపట్టారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఈ అధికారంలో ఎవరున్నా కానీ ఆయన పాత్ర ఆయన పోషించాలి కదా అనే అంశాన్ని మొదలుపెట్టి ఇక దాని చుట్టూ తిరిగినటువంటి వివాదాలు, అదే సందర్భంలో కోమటిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల ద్వారా వచ్చినటువంటి చర్చ మరింత రాజకీయ వ్యాపారమైనటువంటి చర్చగా మారటం, ఇది ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే ఖచ్చితంగా జరిగిందని చెప్పక తప్పదు విజయ్. ఎస్, ఇకపోతే మరొక కీలక అంశాన్ని మనం గమనించినట్లయితే ఏదైతే తెలంగాణ సర్కార్ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది, 1,50,000 రుణమాఫీ వరకు ఈ రోజు అయితే చేయనుంది. ఆ పైన తర్వాత మళ్ళీ ఇంకో విడతలో చేయనున్నట్లుగా తెలుస్తుంది. 1,50,000 వరకు అయితే మొదటి విడత 1,00,000 రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రక్రియ, దానికి సంబంధించిన వేడుకల్ని ఘనంగా నిర్వహించి ఇప్పుడు 1,50,000కి సంబంధించినటువంటి ప్రాసెస్కి ఈ రోజు వచ్చారు. 1,50,000 తర్వాత 2,00,000 రుణమాఫీ ఆగస్టు 2వ వారంలో చేస్తామని ఏదైతే ప్రతిపాదన చేశారో, ఈ మొత్తంలో కీలకంగా ఉన్నటువంటిది ఏంటంటే రాజకీయపరమైనటువంటి విమర్శలు, రాజకీయపరమైన సవాళ్లు, ప్రతి సవాళ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ప్రక్రియ అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం గమనించాలి. మొదటి విడత రుణమాఫీలో కొంతమందికి రుణమాఫీ 1,00,000 లోపు రుణాలు కూడా కొన్ని మాఫీ కాలేదని, అదే సందర్భంలో కొన్ని బ్యాంకుల కారణంగా మాఫీ కాలేదని, ఒక 3-4 గ్రామాలకైతే అసలు అక్కడ ఒక రైతు కూడా మాఫీ కాలేదు అని, ఇట్లాంటి రకరకాల అంశాలు ఏదైతే మొదటి విడతలో వచ్చినాయో వాటిని కనుక కాన్సన్ట్రేట్ చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మినిమైజ్ చేయాలనేటటువంటి కాన్సెప్ట్ తోటి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తే తప్ప ఈ రుణమాఫీ యొక్క ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంశం ముందుకు రాదు. అయితే ఇక్కడ నేను గతంలో అంటే బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు మనం ఒక సందర్భంలో మాట్లాడుకున్నాం, ఇదే షోలో మనం మాట్లాడుకున్నాం. 31,000 కోట్ల రుణమాఫీ అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే బడ్జెట్లో కేటాయించింది కేవలం 26,000 కోట్లు. మిగతా 5,000 కోట్లకి సంబంధించిన అంశం ఏం చేస్తారు అనేటటువంటి ప్రశ్న మనకి ఉంది. మనం ఆ రోజు మాట్లాడుకున్న అంశాన్ని నిన్న హరీష్ రావు కూడా ప్రస్తావించారు. హరీష్ రావు ప్రస్తావిస్తూ ఈ అంశాన్నితో పాటు మరికొన్ని అంశాలని తీసుకుని ముఖ్యమంత్రి మీద సభా హక్కుల ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాము అని చెప్పారు. ప్రివిలేజ్ మోషన్ అంటే ఏంటంటే సభని ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించడంతో సహా అనేక అంశాలు, సభ్యులకి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ పాటించకపోయినా, సభ్యుల వ్యక్తిత్వ హననానికి పాల్పడినా ఇటువంటి వాటన్ని ప్రివిలేజ్ మోషన్ కింద వస్తాయి. దాన్ని ప్రివిలేజ్ మోషన్స్కి సంబంధించినటువంటి అన్నిటిని ఎగ్జిక్యూట్ చేయడానికి స్పీకర్ ఒక ప్రివిలేజ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ ప్రివిలేజ్ కమిటీలో ఏదైతే ప్రోరేటా బేసిస్లో సభలో ఉన్నటువంటి పార్టీల ప్రోరేటా బేసిస్లో సభ్యులు కూడా ఉంటారు. కాబట్టి సభలో జరిగేటటువంటి ఈ పర్టికులర్ అంశంలో మళ్ళొకసారి అంటే హరీష్ రావు ప్రకటనతో ఇది మరోసారి ముందుకు వచ్చిందని చెప్పక తప్పదు. ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాము అనేటటువంటి హరీష్ రావు మాటల్ని చూస్తే ఆ 6,000 కోట్లకు సంబంధించినటువంటి అంశాలు జనరల్గానే అంటే అందరికీ ఉన్నటువంటి అనుమానం అనేది క్లియర్.
Okay. దానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ మీద సమాధానం ఇచ్చే క్రమంలో కానీ ఆర్థిక మంత్రి కానీ లేదా బడ్జెట్లో వ్యవసాయ శాఖ పద్ధతులపైన చర్చ చేసే సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కానీ పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, అయితే 31,000 కోట్లలో ఈ 6,000 కోట్లకి సంబంధించిన అంశాన్ని పక్కన పెట్టి మిగతా 25,000 కోట్లకి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా దానికి సంబంధించిన నిధుల ఏర్పాటు జరిగింది కాబట్టి, నిధుల దానికి కేటాయింపు డిమార్కేషన్ జరిగింది కాబట్టి ఇప్పుడు అది సులభతరమైందనే చెప్పాలి. మిగతా 5,000 కోట్లకి సంబంధించినటువంటి వివాదంలో మాత్రం ఖచ్చితంగా ఎటువైపు వెళ్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఆసక్తికరంగానే ఉంది. దీంతో ఈ రోజు అయితే 1.5 లక్షల వరకు ఏదైతే రుణమాఫీ చేయాలనుకుంటున్నారో రెండో విడతగా 7,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంట. అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఇది మొత్తం ప్రధాన భాగం లక్ష-రూపు రుణాలు అనేది ఒక అంశం ఉంది. అదే సందర్భంలో లక్ష-రూపు రుణాలకి సంబంధించినటువంటి ప్రాసెస్ని ఇంప్లిమెంటేషన్ దశలో వచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, సమస్యలు ఐడెంటిఫై చేసినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, టెక్నికల్గా ఉన్నటువంటి అవరోధాలు ఏవైతే ఉన్నాయో, వీటన్నిటినీ రిజాల్వ్ చేసి రెండో విడత ముందుకెళ్తే తప్ప దీనికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పూర్తి స్థాయి విజన్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ కాదు అని చెప్పక తప్పదు. ప్రతి ఒక్కరికి ఆ ఫలితాలు అందాలి ఖచ్చితంగా. కొంతమందికి అకౌంట్ నెంబర్లలో అటు ఇటు కావడం కావచ్చు, లేకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాలేదంట. ఇక్కడ కొన్ని చోట్ల కొన్ని విచిత్రమైనటువంటి సమస్యలు కూడా బయటకు వచ్చాయి. అంటే గతంలో ఉన్నటువంటి బ్యాంకులు ఏదైతే ఉన్నాయో, బ్యాంకుల ఏకీకరణ అనేది ఒక ఇబ్బందికరంగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మెర్జర్ అయింది. దాంతోపాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో కొన్ని మెర్జర్స్ ఉన్నాయి, బ్యాంక్ ఆఫ్ బరోడాలో కొన్ని మెర్జర్స్ ఉన్నాయి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర బ్యాంక్ మెర్జర్ అయింది. ఇటువంటి విలీనాల వల్ల కూడా కొంత ఇబ్బంది వస్తుంది అనేటటువంటి ఫీడ్బ్యాక్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. దాంతోపాటు బ్యాంకులకు సంబంధించినటువంటి ఏదైతే కోడ్ ఉంటుందో ఐఎఫ్ఎస్సి కోడ్లు మారినాయి. ఇప్పుడు ఈ ఏకీకరణ మూలంగా ఐఎఫ్ఎస్సి కోడ్లు మారినాయి. గతంలో ఉన్నటువంటి బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ పోయి కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చింది. దీనికి సంబంధించిన అంశం మీద కూడా వ్యవసాయ శాఖలో రికార్డులని సరిగి చేయలేదు అనేటటువంటి అంశం. అదే సందర్భంలో బ్యాంకులే నోడల్ ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఇట్లాంటి వీటితో పాటు రకరకాల అంశాలు కూడా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో బ్యాంకుల డేటాని వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి డేటాని మెర్జ్ చేయటంలో, సింక్రనైజ్ చేయటంలో, అలైన్ చేయటంలో కొన్ని సాంకేతికపరమైనటువంటి సమస్యలు వచ్చినాయి. వీటన్నిటిని అడ్రస్ చేసి ఈ రెండో విడతను కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఈ సమస్యలు తగ్గుతాయి. దీని ద్వారా వచ్చేటటువంటి వ్యతిరేకత కూడా తగ్గుతుందని చెప్పక తప్పదు. అదే సందర్భంలో రేషన్ కార్డు అనేటటువంటి అంశాన్ని కూడా ప్రామాణికంగా తీసుకున్నారు, ఒక ప్రమాణంగా తీసుకున్నారు. కాబట్టి రేషన్ కార్డుకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఉన్నటువంటి వివాదాలు, దాని చుట్టూ తిరుగుతున్నటువంటి అంశాలను కూడా ఖచ్చితంగా రెండో విడత దాకా రావటం సానుకూల పరిణామం అయితే, ఇక్కడ వచ్చేటటువంటి సమస్యల్ని మినిమైజ్ చేసుకోవాల్సినటువంటి, జీరో చేయాల్సినటువంటి, నల్లిఫై చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పక ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. రైట్, ఇకపోతే మరొక కీలక అంశం ప్రస్తుతం చర్చలో ఉంది ఏంటంటే, మాజీ సీఎస్ సోమేష్ కు ఏదైతే 1,400 కోట్ల రూపాయల జిఎస్టీ స్కామ్ లో ఆయనదే కీలక పాత్ర అని ఇప్పటికే తేలిపోయింది. దానికి సంబంధించి అదేదో సంఖ్య పెరుగుతూ పోతుంది. ముందేదో 100 కోట్ల స్కామ్ అనుకుంటే అది 1000 కోట్ల స్కామ్ అయింది. 1000 కోట్ల స్కామ్ ఇప్పుడు 1,400 కోట్ల స్కామ్ అయింది. దీని లోతుగా పరిశీలిస్తున్న కొద్దీ ఇంకా పెరుగుతోంది. అదే సందర్భంలో సోమేష్ కుమార్ చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాలు, హైదరాబాద్ ఐఐటి ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే, మా దగ్గర నుంచి మేము ఫెసిలిటేటర్గా ఉన్నాం, టెక్నాలజికల్ పార్ట్నర్గా ఉన్నాం, మాకు సంబంధించినటువంటి అంశాల్లో మేము క్లారిటీగా ఉన్నాం. ఎఫ్ఐఆర్లో పేరు పెట్టినంత మాత్రాన, ఎఫ్ఐఆర్లో మా గురించి ప్రస్తావించినంత మాత్రాన మమ్మల్ని దోషులుగా చూడొద్దు అనేది ఒక అంశం అయితే, ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి పేరులో ఐఐటి హైదరాబాద్ కాకుండా అక్కడ ఉన్నటువంటి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పేరే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వివాదం అయితే కొంచెం జటిలంగానే మారుతోంది. అదే సందర్భంలో జిఎస్టీకి సంబంధించినటువంటి ఈ స్కామ్ విషయంలో రకరకాల కొత్త ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎటువైపు నుంచి చూసినా కానీ, ఏ రకమైనటువంటి అంశాలు తరచి చూసినా కానీ, జిఎస్టీకి సంబంధించినటువంటి కేసులో సోమేష్ కుమార్ పాత్రే ఎక్కువగా కనిపిస్తోంది అంటూ పోలీసు వర్గాల నుంచి, న్యాయవాద వర్గాల నుంచి ఒక
చర్చ అయితే వస్తోంది. కాబట్టి ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో వచ్చేటటువంటి ఆరోపణలు, దానికి సంబంధించినటువంటి క్లారిటీలు, అదే సందర్భంలో సోమేష్ కుమార్ పాత్ర ఇప్పుడు ఆయన A4 గానో A3 గానో ఉన్నారు, A1 గా మార్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ఒక చర్చ అయితే ఉధృతంగానే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి దీనికి కేసు నమోదైపోయింది కాబట్టి ఇప్పుడు ఏదైనా మార్పులు చేయాలంటే కోర్టులో పిటిషన్ వేసి మార్పులు చేయాల్సిన అవసరాన్ని కూడా పరిశీలిస్తోంది విచారణ అధికారులు అని అంటూ ఒక అంశం అయితే చర్చలో ఉంది. అయితే ఇక్కడ ఇంకొక డెవలప్మెంట్ కూడా ఉంది. CCS నుంచి కేసు CIDకి మారింది. ఎందుకు మారింది అంటే GSTకి సంబంధించిన ఈ అంశాల్లో అంటే జియోగ్రఫికల్గా కూడా దీంట్లో మిగతా రాష్ట్రాలతోటి లింక్ ఉండేటటువంటి అంశం ఉంది. కాబట్టి GSTకి సంబంధించినటువంటి క్లెయిమ్స్ కానీ, GSTకి సంబంధించినటువంటి చెల్లింపులు కానీ మిగతా రాష్ట్రాలతో సంబంధం ఉండేటటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విస్తృతి పెరుగుతోంది. ఈ విస్తృతి పెరిగే క్రమంలో ఇది CCS నుంచి CIDకి వచ్చింది. CIDకి వచ్చినటువంటి కేసు ఇది ఇక్కడే ఆగుతుందా? CID ఏ రకమైనటువంటి కంక్లూజన్స్ ఇస్తుంది? దీంట్లో కొత్త వ్యక్తుల పాత్రలు రాబోతున్నాయా? అదే సందర్భంలో ఉన్నటువంటి వ్యక్తుల పాత్ర ఎక్కువగా ఉందని A1 గా సోమేష్ కుమార్ని మారుస్తారా? A1 పేరు ఇప్పుడు ఇది GSTకి సంబంధించిన అంశం కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే GSTగా మారిన తర్వాత VAT నుంచి మనం GSTగా మారిన క్రమంలో వచ్చినటువంటి ప్రధానమైన అంశం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి GST నిర్వహిస్తే GSTలో సగభాగం రాష్ట్ర ప్రభుత్వానికి, సగభాగం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. మొత్తం కేంద్రం దగ్గర జమ అయ్యేటటువంటి ఈ డబ్బుల్లో రాష్ట్రం వాటా రాష్ట్రానికి వస్తుంది. దీనికి సంబంధించి GST కౌన్సిల్ ఉంది. GST కౌన్సిల్లో ఆర్థిక మంత్రి కీలక పాత్ర పోషిస్తారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక మంత్రులు పాల్గొంటారు. ఈ GST కౌన్సిల్ కూడా దీంట్లో బాగా అంటే అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలని GST కౌన్సిల్ చూస్తుంది. కాబట్టి GST క్లెయిమ్కి సంబంధించినటువంటి అంశాలు, అదే సందర్భంలో GST రియంబర్స్మెంట్కి సంబంధించిన అంశాలను కూడా ఖచ్చితంగా వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని దీనికి సంబంధించిన అంశాలు సబ్జెక్టు విస్తృతం అవుతుంది. అది క్లియర్. ఇదంతా కేంద్రం పాత్ర వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే మాత్రం ఇది ఖచ్చితంగా విస్తృతం అవుతుంది. నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ దీనికి సంబంధించిన పరిధి పెరుగుతోంది. కాబట్టి పాత్ర కూడా పాత్రలకు సంబంధించిన అంశాలు కూడా దర్యాప్తు సంస్థల పాత్రలు మారే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం నిందితులకు సంబంధించినటువంటి పాత్రల మీద కూడా కొంత క్లారిటీ వచ్చేటటువంటి ఒక విషయం. సోమేష్ కుమార్ A5 గా ఉండొచ్చు, కాకపోతే ఆ వాట్సాప్ గ్రూప్ లో మాత్రం సోమేష్ కుమార్ చెప్తేనే మొత్తం వ్యవహారం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా దాంతో పాటు ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే సోమేష్ కుమార్ అంటే యాక్చువల్గా GSTలో ఈ ఫ్రేమింగ్లో ఏవైతే ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేశారో, ఏవైతే ప్రాబ్లమ్స్ని నోటీస్ చేశారో వాటికి సంబంధించినటువంటి రిజాల్వ్ చేయడానికి ఈ టెక్నాలజికల్ పార్ట్నర్ కానీ ఈ అంటే అడ్మినిస్ట్రేటివ్ కీ పర్సన్గా సోమేష్ కుమార్ కానీ ఉన్నారు. వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి అంశాలను, ఏదైతే లోపాలు ఉన్నాయో వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఐడెంటిఫై చేసి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిచేయాల్సినటువంటి వ్యక్తులు కీలక పాత్ర పోషించి ఆ లోపాల ఆధారంగా చేసినటువంటి స్కామ్గా దీన్ని చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన అంశాలు అంటే ఎవరైతే విజిలెంట్గా ఉండాలో, ఎవరైతే విజిలెంట్గా ఉండి దీనికి సంబంధించిన లోపాలను సరిచేయాలో వాళ్లే అదే వ్యక్తులు ఆ లోపాలను ఆధారం చేసుకుని స్కామ్కు పాల్పడ్డారు అంటూ పోలీసులకు సంబంధించినటువంటి కంక్లూజన్స్ ఉన్నాయి. ఈ మొత్తం మనీ ట్రయల్ ఉంది కాబట్టి ఈడీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం, అదే చెప్పబోతున్నాం. మనీ ట్రయల్ ఉంది, క్రైమ్ ట్రయల్ ఉంది. కాబట్టి ఈడీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కూడా ఇన్వాల్వ్ అయింది. కాబట్టి దీంట్లో ఈడీ కానీ సిబిఐ కానీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయని చెప్పక తప్పదు. అదే సందర్భంలో కేంద్రం చాలా సీరియస్ గా ఉంది జీఎస్టీ ఎగవేతదారుల విషయంలో. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. సోమేష్ కుమార్కి మాజీ ముఖ్యమంత్రి కుటుంబానికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు అనేటటువంటి అంశాన్ని కూడా ఈ విచారణ సందర్భంగా పరిగణలోకి తీసుకునేటువంటి రాజీనామా చేయడం, ఆయన ఇక్కడికి వచ్చి మారటం, అదే సందర్భంలో పలు వాణిజ్య భవనాల విషయంలో కేటీఆర్ ఆయన భాగస్వాములు అనేటటువంటి ఆరోపణలు అయితే గతంలో కాంగ్రెస్ చేసిందో ఆ అంశాలు కూడా ముందుకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పక తప్పదు విజయ్. రైట్.